వెల్కమ్ టు పూరాలోకల్. కారణం తెలియదు కానీ కాలం కన్నెరచేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబం మొత్తాన్ని మృత్యువు ఒకేసారి పలకరించింది. వారిని చూస్తే కాలానికి కూడా పాపం అనిపించలేదు కాబోలు. కుటుంబం అంటే కలిసి ఉండాలి అంటారు. అందుకే ఈ కుటుంబం చావులో కూడా కలిసే వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలకు కారణాలేమిటో తెలియకపోవడం మిస్టరీగా మారింది. నారాయణవనం మండలంలోని వెంకటకృష్ణపాలెం పంచాయతీ చాకలి వీధిలో మోహన్ తన భార్య హరిత, తల్లి చంద్రకళ, కుమారుడు కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. పుత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. మోహన్ నారాయణవనంలోని సిమెంట్ షాప్, హరిత టైలరింగ్ షాప్ నడుపుతున్నారు. హరిత సోదరుడు బాలకృష్ణ కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటూ బావతో కలిసి సిమెంట్ దుకాణం చూసుకుంటున్నాడు. మధ్యాహ్నం తనకు భోజనం తెస్తానని వెళ్లిన మోహన్ ఎంతసేపటికి ఇంటి నుంచి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో బాలకృష్ణ బావ ఇంటికి వచ్చి చూడగా అక్కడ చంద్రకళ, హరిత విగత జీవులుగా కనిపించారు. మోహనే ఇద్దరిని చున్ని మెడకు బిగించి హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మోహన్ పాఠశాలకు వెళ్లి తన మామ చనిపోయాడని చెప్పి పిల్లలను తీసుకొచ్చినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై పిల్లల్ని ఎక్కించుకుని చిత్తూరు, తిరుపతి జిల్లాలో తిరిగిన మోహన్ రాత్రి 7 గంటల సమయంలో పుత్తూరు మండలంలోని వేపకుంట రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాన్ని ఆపి పిల్లలతో కలిసి పట్టాల వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పట్టాలపై తలపెట్టారు. నిర్ఘాంతపోయిన పిల్లలు చనిపోవద్దని తండ్రిని వేడుకున్నారు. స్పందించకపోవడంతో ఇద్దరు తండ్రిని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రైలు వారు ముగ్గురిని బలి తీసుకుంది. ముగ్గురు రైలు పట్టాలపై చనిపోయారని ఆ రైలు లోకో పైలట్ పుత్తూరు స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించారు. అయితే మోహన్ కు ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు లేవని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి తల్లి, భార్యను ఎందుకు హత్య చేశాడన్నది పోలీసులకు అంతుపట్టడం లేదు. ఇద్దరి హత్యపై నారాయణవనం పోలీసులు కేసు నమోదు చేశారు.